హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ రెవెనెంట్ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ 11. నేను ఫస్ట్ 10 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 11 స్టార్టింగ్లో మనకి ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. అందులో ప్రొఫెసర్ యూమ్ లీ అండ్ సన్యోంగ్కి వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి చెప్తాడు. ఆవిడ ఎక్కడా బయటికి వెళ్ళదు అని, ఏమన్నా అవసరం ఉంటే మొత్తం కిమ్ చూసుకుంటారని చెప్తాడు. సో బేసికలీ ఆవిడకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు, అన్నీ కిమ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారన్నమాట. సో వాళ్ళు కిమ్ హెల్ప్ తీసుకుని మిసెస్ నా రూమ్లో టైం అండ్ డేట్ చేంజ్ చేయిస్తారు. అలానే సేఫ్ డే రోజు సన్యోంగ్ని అక్కడికి పంపిస్తారు. కానీ మిసెస్ నా క్యాలెండర్లో అది ప్రీవియస్ డే అనుకుని ఆమె ఈవిల్ స్పిరిట్ అని నమ్మి హ్యాంగి అని పిలుస్తుంది. మళ్ళీ మనకి ప్రజెంట్ టైంలో సన్యోంగ్ గ్రాండ్ మదర్తో తను సన్యోంగ్ అని చెప్పి సేఫ్ డే అయ్యాక ప్రామిస్ బ్రేక్ చేసినందుకు ఆ ఈవిల్ స్పిరిట్ నిన్ను వదిలిపెట్టదు అని ఆమెని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిమ్ మిసెస్ నా రూమ్లోకి వచ్చినప్పుడు అతను బిట్రే చేశాడు, అంటే మోసం చేశాడు అని రియలైజ్ అయ్యి గట్టిగా అరుస్తుంది. కానీ అతను ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ డాక్టర్తో ఏం జరిగినా సైలెంట్గా ఉండమని చెప్తాడు. నెక్స్ట్ డే మనం ఆ ఈవిల్ స్పిరిట్ ఎక్కడికో వెళ్తున్నట్టు సన్యోంగ్కి విజన్స్ రావడం చూస్తాం. అదే టైంలో ఆ ఈవిల్ స్పిరిట్ డిటెక్టివ్ లీ కార్ బయట నాక్ చేయడం చూపిస్తారు. లీ ఓపెన్ చేద్దామనుకుని మళ్ళీ ఆమె వంక డౌట్గా చూస్తాడు. దాంతో అతనికి ఆమె ఈవిల్ స్పిరిట్ అని అర్థమయ్యి డోర్ ఓపెన్ చేయడు. కానీ గట్టిగా నాక్ సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. లీ మాత్రం ఆమెని ఆ డోర్ ఓపెన్ చేయకుండా అక్కడి నుంచి డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ప్రొఫెసర్ యూమ్ ఉన్న సబ్వే ట్రైన్లో కూడా వెళ్తుంది ఆ ఈవిల్ స్పిరిట్. కానీ ప్రొఫెసర్ యూమ్ కూడా మొత్తం మీద ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి తప్పించుకుంటాడు. ఇంతలో సన్యోంగ్ కూడా తనని తాను వాళ్ళ ఇంట్లో బ్యారియర్తో లాక్ చేసుకుని లోపలే ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనం ప్రొఫెసర్ యూమ్ని ఆ 5th ఆబ్జెక్ట్ని కనిపెట్టడం చూస్తాం. అది ఒక జేడ్ హెయిర్ పీస్. ఇంకోవైపు లీ కూడా హ్యాంగి స్కూల్ రికార్డ్స్ సంపాదిస్తాడు. దాంట్లో హ్యాంగి సెకండ్ చైల్డ్ అని ఉంటుంది. ఆమెకు ఒక అన్న, ఒక చెల్లి ఉంటారన్నమాట. తర్వాత లీ అండ్ ప్రొఫెసర్ కలిసి వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ప్రొఫెసర్ ఆ జేడ్ హెయిర్ పీస్ గురించి చెప్తూ అది హ్యాంగీది కాదు అని డౌట్గా ఉంది అంటాడు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం మొగ్దాన్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ కాబట్టి హ్యాంగీ దగ్గర అలాంటి ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఉండడం అనేది అది ఆమెది అయి ఉండదు అని అనుకుంటారు. ఇంకోవైపు రూమ్లో లాక్ చేసుకుని ఉన్న సన్యోంగ్కి ఈవిల్ స్పిరిట్ వాళ్ళ మదర్ని టార్గెట్ చేస్తున్నట్టు విజన్ చూపిస్తుంది. అదే టైంలో కొత్తగా ఓపెన్ చేసిన కాఫీ షాప్లో మూన్ అంటే సన్యోంగ్ వాళ్ళ మదర్ అన్నమాట, చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆమెతో పాటు ఉన్న సేమీకి ఏం అర్థం కాదు ఎందుకు వాళ్ళ మదర్ అలా బిహేవ్ చేస్తుంది అని. ఆమె చేతి మీద కూడా మార్క్స్ ఉంటాయి. అలానే అక్కడ కాఫీ షాప్ డోర్ కూడా ఓపెన్లోనే ఉంటుంది. మూన్ ఒక రోప్ తీసుకుని హ్యాంగ్ చేసుకోబోతూ ఉంటుంది. కరెక్ట్ టైంకి అక్కడికి సన్యోంగ్ కూడా వస్తుంది. ఆమెను ఆపడానికి ట్రై చేస్తుంది కానీ కుదరదు. దాంతో అక్కడున్న గ్లాస్ జార్ని పగలగొట్టుకొని అందులో ఉన్న గ్లాస్ పీస్ని తన నెక్ మీద పెట్టుకుని సన్యోంగ్ ఈవిల్ స్పిరిట్ని వార్న్ చేస్తుంది. నా మదర్కి ఏమన్నా అయితే నేను కూడా ఉండను అని అంటుంది. అదే టైంలో ప్రొఫెసర్ యూమ్ ఆ షామన్ని కలిసి ప్రొటెక్షన్ రోప్స్ తీసుకోవడం చూస్తాం. కానీ అతనికి ఆ లాస్ట్ ఆబ్జెక్ట్ అదే ఆ జేడ్ హెయిర్ పీస్ మీద డౌట్గా ఉంటుంది, అది హ్యాంగీది కాదేమోనని. తర్వాత సీన్లో మనం కిమ్ తన ఫైనల్ రివెంజ్ తీర్చుకోవడానికి సాన్యాంగ్లో ఉన్న ఈవిల్ స్పిరిట్ని హాస్పిటల్ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి రానిస్తాడు. అక్కడ ఈవిల్ స్పిరిట్ని చూసిన మిస్సెస్ నా
నేను వాళ్ళకి నీ పేరు మాత్రమే చెప్పాను, ఇంకో విషయం చెప్పలేదు అని అంటుంది. అంటే ఇప్పటికీ ఆ ఓల్డ్ లేడీకి బుద్ధి రాలేదన్నమాట. ఇంకా ఎలా అయినా ఆ ఈవిల్ స్పిరిట్తో ఏదైనా డీల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ ఆ ఈవిల్ స్పిరిట్ నవ్వుతూ ఇంకా చెప్పడానికి నువ్వు ఉండవు కూడా అని అంటుంది. నెక్స్ట్ మనకి ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. అందులో 1958లో షామెన్ ఆ రెడ్ హెయిర్ బ్యాండ్ ముగ్దాన్కి కాకుండా వాళ్ళ సిస్టర్ హ్యాంగీకి ఇస్తుంది. హ్యాంగీకి తనని సాక్రిఫైస్ చేయడానికి సెలెక్ట్ చేశారు అని ముందు తెలీదు. కానీ ఆ రోజు నైట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అని మాట్లాడుకోవడం విన్నప్పుడు అర్థమవుతుంది. దాంతో ఆమె భయపడి ఆ రెడ్ హెయిర్ బ్యాండ్ని ముగ్దాన్కి ఇచ్చేస్తుంది. సో ముగ్దాన్ని సాక్రిఫైస్కి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ మదర్ ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అలానే వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ కూడా ఫిషింగ్కి వెళ్ళినప్పుడు బోట్ సింక్ అయ్యి చనిపోతారు. అప్పుడు యానీ చాలా బాధపడి తను చేసిన తప్పుని రియలైజ్ అయ్యి వాళ్ళు ఇచ్చిన మనీ, అంటే ఆ ప్రొఫెసర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన మనీని తీసుకుని అది రిటర్న్ ఇచ్చేసి ముగ్దాన్ని సేవ్ చేయడానికని మిసెస్ నా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ షామన్ని కలిసి ఆమెకు మనీ ఇచ్చి ముగ్దాన్ని తీసుకెళ్తాను అని అంటుంది. ఆమె ముగ్దాన్ ఉన్న రూమ్ వైపు చూపిస్తుంది. సో అక్కడ లోపలికి వెళ్ళేసరికి ముగ్దాన్ అప్పటికీ ప్రాణాలతోనే ఉంటుంది. దాంతో హ్యాంగీ ఆమెతో ఏడుస్తూ ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది. అంతలో షామన్ అక్కడికి వచ్చి యాంగీ ముందే ముగ్దాన్ని చంపేస్తుంది. యాంగీని కూడా అక్కడే బంధించి ఆమెకి 7 days వరకు వాటర్, ఫుడ్ లేకుండా ఉంచుతారు. షామన్ ఆమెను చంపడానికి వచ్చినప్పుడు యాంగీకి ఓపిక లేకపోయినా ఫైట్ బ్యాక్ చేస్తుంది. షామన్ హెయిర్లో ఉన్న జేడ్ పీస్ని తీసుకుని ఆమెను పొడి చేస్తుంది. కానీ షామన్ సర్వైవ్ అయ్యి నైఫ్తో హ్యాంగీని చంపేస్తుంది. సో హ్యాంగీ చనిపోయినప్పుడు ఆమె చేతిలో బ్రేక్ అయిపోయిన ఆ జేడ్ హెయిర్ పీస్ పార్ట్ ఒకటి ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్లో మనం డిటెక్టివ్ లీని ప్రొఫెసర్ యూమ్ వాళ్ళ ఇంటి దగ్గర చూస్తాం. యూమ్ అతనితో మనకి హ్యాంగీ బాడీ ఎప్పుడూ దొరకలేదు, అది మనం కనిపెడితే ఆ ఫైనల్ ఆబ్జెక్ట్కి సంబంధించిన క్లూస్ ఏమన్నా దొరకొచ్చు అని అంటాడు. ఎందుకంటే ఇప్పటికీ ప్రొఫెసర్కి ఆ జేడ్ హెయిర్ పీస్ హ్యాంగీది కాదు అని డౌట్. దాంతో వాళ్ళిద్దరూ ప్రొఫెసర్ యూమ్ వాళ్ళ ఇంటి బయట ఉన్న స్టోరేజ్ షెడ్లో సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి అక్కడ హిడెన్ డోర్ లాంటిది ఒకటి కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి సర్చ్ చేస్తే ఫైనల్గా హ్యాంగీ రిమైన్స్ కనిపిస్తాయి. ఇంకోవైపు సన్యోంగ్ మళ్ళీ స్పృహలోకి వచ్చాక ఆమె ఒక స్ట్రీట్లో నుంచుని ఉంటుంది. ఆమె వెనకాలే ఆ ఈవిల్ స్పిరిట్ కూడా ఆమెని హగ్ చేసుకుని ఉంటుంది. ఈవిల్ స్పిరిట్ ఆమెతో నువ్వు వాళ్ళ లాంటి దానివి కాదు, నన్ను నీతో ఉండనివ్వచ్చు కదా అని అడుగుతుంది. కానీ సన్యోంగ్ మాత్రం ఆమెతో నీ ఫ్యామిలీ నీ కోసం వెయిట్ చేస్తుంది, సో నువ్వు వెళ్ళాలి అని అంటుంది. ఇంక ఏం చెయ్యలేక ఆ ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోతూ సన్యోంగ్తో ఆమె రిమైన్స్ ఎక్కడున్నాయో కనిపెట్టి ఆమెకి ప్రాపర్ బరియల్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు సన్యోంగ్ ప్రొఫెసర్ యూమ్కి కాల్ చేసి ఆ ఈవిల్ స్పిరిట్ చెప్పిన విషయం చెప్తుంది. అలానే ఆ ఈవిల్ స్పిరిట్ మనల్ని ఇప్పుడు దాకా యూజ్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్స్ని కనుక్కుంటుంది, సో ఆమె మాటలు మనం నమ్మడానికి లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అదే టైంలో ప్రొఫెసర్ యూమ్ అండ్ లీకి ఆ ఈవిల్ స్పిరిట్ రిమైన్స్ దగ్గర జేడ్ హెయిర్ పీస్ పార్ట్ దొరుకుతుంది. అదే ఫైనల్ ఆబ్జెక్ట్ అని ప్రొఫెసర్ యూమ్కి అర్థమవుతుంది. ఫైనల్గా మనం స్ట్రీట్లో సన్యోంగ్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం చూస్తాం. ఆమె షాడోలో మనకి ఈవిల్ స్పిరిట్ ఉందని చూపిస్తారు. కానీ సన్యోంగ్ ఆమె షాడోని చూసుకుంటే అది నార్మల్గా కనిపిస్తుంది. అప్పుడు ఆమె స్మైల్ చేస్తూ ఇప్పుడు పూర్తయింది అని అంటుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 11 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమైందో మనం తర్వాత ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి.